నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ను శివగామిని విడగొట్టడం, మీ సంసారం చెడగొట్టడం. నీకు దగ్గరవుతున్నట్టు నటిస్తున్న కొద్దీ నిజంగానే నీకు దగ్గరవ్వాలనిపిస్తోంది. నాకు తెలియకుండానే నా మనసు నా స్వాధీనం తప్పుతోంది. ఎన్నో మంత్రాలు తెలిసిన యోగిని నేను. అయినా నాకు నీ ప్రేమని పొందాలనిపిస్తోంది. నా బ్రహ్మచర్యాన్ని వదిలేయాలనిపిస్తోంది. నిహారిక, నీతో కొంచెం మాట్లాడాలి. ఫ్రీగా లేకపోతే చెప్పు, తర్వాత మాట్లాడుకుందాం. మొబైల్లో ఏదో పని చేసుకుంటున్నట్టున్నావుగా? అదేం లేదు, ఏదో రీల్స్ చూస్తున్నాను అంతే. నువ్వు చెప్పు. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు ఇండియాకొచ్చిన పర్పస్ గురించి ఆలోచిస్తున్నాను. బాగా చదువుకున్నావు, చాలా నాలెడ్జ్ ఉంది, చాలా తెలివితేటలున్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తావు. అలాంటి నువ్వు ఇంట్లో కూర్చొని ఇలా రీల్స్ చూసుకుంటుంటే నాకు బెంగగా ఉంది, బాధగా ఉంది. నువ్వు ప్లాన్ చేసుకున్నట్టు నీ కెరీర్ని బిల్డ్ చేసుకునే సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇంతకీ ఏమైనా బిజినెస్ ఐడియాస్ వర్కౌట్ చేసావా? ఎక్కడ శివగామి, ఎన్నో రకాల బిజినెస్ల గురించి ఆలోచించాను. అన్నీ పాతగానే ఉన్నాయి, అన్నింటికీ కాంపిటీషన్ ఉంది. మరి బిజినెస్ అంటేనే కాంపిటీషన్ కదా. కాంపిటీషన్ లేకపోతే బిజినెస్ సక్సెస్ అవ్వదు. వీ హ్యావ్ టు టేక్ రిస్క్ కదా. ఒక్కోసారి రిస్క్ తీసుకోవాలి, ఒక్కొక్కసారి రిస్క్ తగ్గించుకోవాలి. ఎందుకంటే జీవితంలోకి ఎక్కడి నుంచి ఏమొస్తాయో తెలియదు కదా.